కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. అధిక ధరకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం కూటమి నేతల ఇసుక దోపిడీని నిలువరించలేక చేతులెత్తేశారు. స్వయంగా ఆయనే ఆదోనిలో ఇసుక దోపిడీ జరుగుతున్నట్టు ఒప్పుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా ఒక టిప్పర్కు 8,000 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హౌసింగ్ బోర్డు పేరుతో ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్నారు. ఇసుక దోపిడీపై జిల్లా కలెక్టర్కు, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. ఇసుక దోపిడీపై అసెంబ్లీలో లేవదీస్తానని హెచ్చరించారు ఎమ్మెల్యే పార్థసారథి. మంత్రాలయంలో 3 రీచ్లు ఉన్నాయి. ఒకటి గుడికంబాలు రీచ్, ఒకటి రెండోది మరలి రీచ్, ఒకటి నదీ చాగి 3 రీచ్లు ఉన్నాయి. ఈ 3 రీచ్ల్లో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ గురించి వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఉత్తరం రాశాను. సబ్ కలెక్టర్కి ఉత్తరం రాశాను, లేదా కలెక్టర్ కూడా ఉత్తరం రాశాను. ఎవ్వడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ టన్నుకు 39 రూపాయలు చెప్పున 20 టన్నులకు 780 రూపాయలు మాత్రమే తీసుకుని వీళ్లకు లోడ్ చేయాల్సి ఉంది. లోడ్ చేస్తే వీళ్ళ బాడుగ తీసుకొని వచ్చి వీళ్ళకి ఎవరికి ఇసుక అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తారు. కానీ ఈ 3 రీచ్ల్లో కూడా మంత్రాలయంలో ఉన్నటువంటి 3 రీచ్ల్లో నుంచి 8,000 రూపాయలు ఒక టిప్పర్కి ముక్కు పిండి వసూలు చేస్తా. ఎంత దోపిడీయో చూడండి. 780 రూపాయలకి ఇవ్వాల్సింది ఎంత దోపిడీ చేస్తా, 8,000 రూపాయలు ఒక్కొక్క టిప్పర్కి వేసి ప్రజలకు ఇసుక ఏమైనా తక్కువ దొరుకుతా ఉందంటే 15,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ను బట్టి విపరీతంగా దోచేస్తా ఉన్నారు. ఒక అక్కడ దోచుకుంటున్నారు, ఇక్కడ ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, లోకల్ ఎమ్మెల్యే కూటమిలో ఉన్న భాగస్వామిగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వాస్తవాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా లేవని దిస్తాను అని చెప్తున్నారంటే ఇంకా అతను చేతులు ఎత్తేసినట్టేనా? అక్కడ అతని వల్ల ఏమీ కాదా? ఇసుక ముఠ, ఈ దోపిడీ ముఠ ఏదైతే ఉందో ఆయన మాటలు కూడా కేర్ చేసే పరిస్థితి అక్కడ లేదా అంటే ఏం చెప్తారు? అయితే పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు కావచ్చు, ఈ యొక్క కూటమి నేతలు కావచ్చు, ఇసుకను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మొదటి నుండి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క దోపిడీ అనేది కొనసాగుతుంది. అయితే గతంలో కూడా ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యే పలుసార్లు ఈ యొక్క ఇసుక దోపిడీపై ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని వర్గాలు ఉండడం చేత ఆ యొక్క ఇసుక దోపిడీ అనేది తాను చేయాలనే ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే ఈ విధంగా ఈ రోజు ఇసుక దోపిడీ మీద ఆ యొక్క బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మంత్రాల నియోజకవర్గంలో 3 ప్రాంతాల యొక్క ఇసుక రీచ్లు ఉన్నాయి. అయితే అది పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు ఆ యొక్క ఇసుక రీచ్లను వారి చేతిలో గుప్పట్లో పెట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ ఒక టిప్పర్ ఇసుక ఇవ్వాలంటే ఖచ్చితంగా 8,000 రూపాయలు చెల్లించాలంటూ వాళ్ళు హుకుం జారీ చేయడం జరిగింది. లేని పక్షాన ఒక్క ఇసుకని మాత్రం ఏమాత్రం ఇవ్వవంటూ వాళ్ళు తెగేసి చెప్పడంతోనే ఆ యొక్క ఏదైతే బీజేపీ సంబంధించిన నాయకులు ఆ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా టీడీపీ నాయకులు తమ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, తాము కూడా డబ్బులు చెల్లించాలంటూ చెప్పడంతోనే ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఈ విధంగా దోపిడీ జరుగుతున్నది అనేది బయటికి తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ నష్టపోతున్నది ఒక సామాన్యుడికి ఇసుక కావాలంటే ఖచ్చితంగా 15,000 నుండి 20,000 దాకా ఒక టిప్పర్ పడుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక ఉందో ఖచ్చితంగా అది తోలుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అది నార్మల్ ఛార్జెస్ మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ టీడీపీ నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో యొక్క దోపిడీ అనేది కొనసాగిస్తున్నారు. హరి. ఓకే లోకేష్.